అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ వీడియోలో నేను ముఖ్యంగా శ్రీరాములు వారి నామకోటి పుస్తకాల గురించి అయితే చెప్పబోతున్నాను. శ్రీరామకోటి పుస్తకాలు రాయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓన్లీ మన జంగారెడ్డిగూడెం సర్కిల్లో ఉండే వాళ్ళు మాత్రమేనండి. సో ఎవరైతే రాముల వారి నామకోటి రాయాలి అని భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నారో, ఖచ్చితంగా మేము రాస్తాము అని ఉద్దేశపూర్వకంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో నామకరణానికి పుస్తకాలు తీసుకొని రాయడం అలా కాదు. సో పుస్తకం తీసుకున్నామంటే భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చాలా చక్కగా ఆ స్వామివారిని స్మరిస్తూ ఆ పుస్తకాలు అనేవి నామకోటి కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇచ్చే పుస్తకాలు రాసేవి మనకి మళ్ళీ కూడా 2028 వరకు కూడా మళ్ళీ కొత్త పుస్తకాలు అనేవి రావన్నమాట. రాయాలి, మేము కూడా రాస్తాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళకైతే నేను శ్రీరామనామకోటి పుస్తకం అయితే తెప్పిస్తాను. అండ్ అలాగే వచ్చే నెల అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. ఈ నెలలోనే మీరు ఎవరెవరు రాస్తారు, ఎంతమంది రాస్తారు అనేది మాకు లిస్ట్ అవుట్ చేసుకుని వచ్చే నెల అయితే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఒక విషయం కాబట్టి. అండ్ అలాగే మన సనాతన ధర్మం కోసం ఆ రాములు వారి అయోధ్య నుంచి అయితే ఈ పుస్తకాలు అయితే మనకి వస్తాయండి. ఓకేనా? పుస్తకాలు కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఎవరెవరైతే ఇప్పుడు నాకు నేమ్స్ ఇచ్చి తీసుకుంటారో, పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పుస్తకాలు మాకు అందజేస్తే మేము అయోధ్యలో కొలువై ఉన్నటువంటి ఆ రాముల వారి సన్నిధికి అయితే తిరిగి తీర్చడం జరుగుతుంది. అండ్ అలాగే అయోధ్య శతాబ్ది శ్రీరామకోటి వారి కళ్యాణోత్సవం కూడా ఉంటుందండి. ఈ కళ్యాణోత్సవానికి కోటి దేవతలు సమస్తమే ఏకమై ఈ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తారనేది నేటి మాట. భక్తి మన ఆయుధం అయితే రక్షించే సనాతన ధర్మం మన సమాజం అన్నమాట. జై శ్రీరామ్ అండి. అలాగే రాముల వారి కళ్యాణోత్సవానికి కూడా పాల్గొనడానికి అవకాశం కూడా కల్పిస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కళ్యాణోత్సవం టైంలో దాన్ని తెలుపుపరుస్తాం, ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే దానికి కూడా. అప్పుడు అందరూ కూడా మళ్ళీ దానికి పాల్గొనవచ్చు. జై శ్రీమారనారాయణ.